అందరికీ హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. శిలువలో పరిచినటువంటి 6వ మాట చిన్న ప్రార్థన తీసుకున్నాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, దయగల మా రాజు, గొప్ప దేవ, ఆశ్చర్య ఆలోచన తప్ప నీకు స్తోత్రాలయ. ఓ దేవ, నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదం. ఓ దేవ, సిలువలో పలికినటువంటి ఆ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను మరొకసారి తండ్రి నేను పరీక్షించుకుంటూ సరిచేయబడుటకు ఇచ్చినటువంటి సమయానికి నేను స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయినా ఓ దేవ, నేను మాట చెప్తుండగా అయినా నా నోటికి మీరు బూరగా ఉన్నది వ్యర్థమైన మాటలు నా నోటి నుండి తీసివేసి ఓ దేవ, నీ జీవం గల మాటలు అయినా సత్యం గల మాటలు ప్రకటిస్తుండగా నన్ను పరిపరిచి నైనా నీ వాక్యం అర్థవంతంగా చెప్పుటకు అర్థమయ్యే భాగంగా నైనా వినబుద్ధి కలిగించి వినేవారికి మీ సహాయం దయచేస్తారని ప్రార్థిస్తూ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు సిలువలో పలికినటువంటి ఆరో మాట ఇది ఏంటంటే, దాహం కొన్న తర్వాత, ఆత్మల దాహం తీరిన తర్వాత ఫస్ట్ మాట క్షమించడం. వాళ్ళు చేసినటువంటి ఆ శిక్ష మనకు కావాల్సినటువంటి మనల్ని కాపాడేటువంటి మన కోసం రానైనటువంటి మెస్సైనా శిక్షిస్తున్నామని తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారని వాళ్ళని దేవుడు క్షమించాడు. మనం శత్రువులను క్షమించాలని. రెండో మాట, చివరి క్షణాలలో మనమైతే ఈ టైంలో చివరి క్షణాలలో ఉన్నాం. ఆ సెకండ్ దొంగ క్షమాపణ కోరిండు, దేవుడు రక్షకుడని, అన్యాయ తీర్పు తీర్చబడుతున్నాడని ఆ చివరి క్షణాలలో కూడా గ్రహించి నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నేను పాపిని అనని యథార్థంగా ఒప్పుకున్నాడు, నమ్మినాడు. పర్లోక రాజ్యంలో దేవుడితో పాటు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావని ఆ దొంగకి ఆ క్షణంలో పరలోక రాజ్యము, రక్షణ, మారు మనసు కలిగింది. ఇలా అవన్నీ తర్వాత లోక సంబంధమైనటువంటి పందం, తల్లిని అప్పగించే విషయంలో, తర్వాత దప్పికొనే విషయంలో, తర్వాత తండ్రి చెయ్యి విడిచే విషయంలో, 5వ మాట దప్పికొనే విషయంలో, 6వ మాట సమాప్తమాయను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. అయితే దేవుడు సమాప్తమైనదంటే దేని సమాప్తమైనదని చెప్పిండు? ఆయన ఈ లోకానికి కావలసిన పని, ఆయన తండ్రి దేని పని నిమిత్తమై భూలోకానికి యేసుక్రీస్తును పంపించిందో, ఎవరి నిమిత్తమై ఆయన రక్షించడానికి తన బిడ్డల్ని, పరదేశమైనటువంటి మనలని, శత్రువులైనటువంటి మనలని రక్షించుటకు, విమోచించుటకు, పాపాల నుంచి విముక్తి కలగడానికి, మనం చేసిన పాపములు, మనం జన్మ కర్మ పాపము, మన పితరులు మన తల్లి గర్భంలో రూపింపబడకంటే ముందు నుండి మనం పాపలం. దావీదు ఒప్పుకుంటున్నాడు, మహారాజు అయినటువంటి దావీదు, నేను నా తల్లి గర్భంలో నుండే పాపం చేసిన దాన్ని, పిండంలో ఉన్నప్పుడే నేను పాపం ఎరిగిన దాన్ని, పాపం చేసిన వాళ్ళని చెప్తున్నాడు. అయితే మనం ఇంకా వాళ్ళకి దేవుడు వాళ్ళకు ఒక నిరీక్షణ పెట్టిండు. ధర్మశాస్త్రం తర్వాత దేవుడు వస్తాడని జకర్యా ఇంకా యెషయా వాళ్ళందరూ ప్రవచించినారు, మన కోసం ఒక రక్షకుడు వస్తాడు, ఆయన మెస్సయ్య, మన పాపములన్నింటినీ మోసుకుపోవటకు వస్తాడు, ఆయన మనల్ని రక్షించడానికి వస్తాడు, మన శత్రువుల చేతుల నుండి ఇంకా మన పాపాలు, మన నిరీక్షణ ఆయననే తీరుస్తాడని నిరీక్షణ కలిగి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? పాత నిబంధన ప్రకారంగా గొర్రెల రక్తం, మేకల రక్తం ద్వారా విమోచన, అంటే పాప క్షమాపణ, ఏకైక బలులు అర్పించి వాళ్ళ విమోచించుకునేవాడు, పాపానికి పరిహారం చేసుకునేవాడు. అయితే యేసుక్రీస్తు మానవాళి రక్షణ నిమిత్తమై, సర్వలోకానికి పాప నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను జీవించినంత జీవిత కాలము ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయింది. ఆయన చిన్నప్పటి నుండి, ఆయన పుట్టిన తర్వాత సులోమి అనేటువంటి ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ప్రార్థన చేస్తుంది, ఒక ఆయన రావాలి, మా కోసం వస్తాడు, ఆయన వస్తాడని మేము నిరీక్షిస్తున్నామని ఆమె ప్రార్థన చేసింది. ఇంకొక వృద్ధుడు కూడా ఆయన పేరు పెట్టిన తర్వాతనే చనిపోతాడు అనమాట. అలాంటి మెస్సయ్య ఏం చేశాడు? పుట్టినప్పటి నుండి తన తండ్రికి లోబడినట్టుగా లూకా సువార్త
ఆయన 30 ఏళ్ళు వచ్చేంత వరకు తండ్రికి లోబడిన వాడిగా ఉంటున్నాడు. అంటే తన తండ్రి చేసినటువంటి ఆ ఒడ్రంగి పనిలో ఎక్కడ ఎదురు తిరిగినట్లు కనబడ్డాడు మనకి. అక్కడ లోబడి జీవించి తన 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తన సేవ పరిచర్య నిమిత్తమై 40 డేస్ ఫాస్టింగ్ నుండి తన సేవ పరిచర్య స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన టైంలో కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా తీసివేస్తున్నాడు. ఈయన అబద్ధం చెప్తున్నాడు. కొట్టివేయటకు ఆయన ఒక వచనాలలో చెప్తాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు ప్రవచనములను కొట్టివేయటకు రాలేదు, కానీ వాటిని నెరవేర్చటకే నేను వచ్చిందని దేవుడు సెలవిస్తున్నాడు. అట్లానే కొలస్సీ 1:14 చూడండి. కొలస్సీలకు 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనను అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ ఏ కుమారుని ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు అనే కుమారుని ద్వారా మనకి క్షమాపణ కలుగుచున్నది. దానికంటే పైన చూసుకుంటే 13వ వచనంలో ఏమంటారంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసంగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనం. అంటే మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మనం ఉన్నటువంటి ప్రతి పాపము నుండి విముక్తి చేస్తూ ఆయన ఆ పని ముగించడానికి, అంటే సమాప్తం చేయడానికి వచ్చిండు. ఇంకా కొన్ని క్షణాలలో ఆయన డొక్కలో బల్లెం పొడిచి తండ్రికి ఆత్మను అప్పగించి చనిపోయే స్థితి. ఆ టైంలో ఆయన నేను అన్ని చేసిన, అంటే సమాప్తం అయిపోతుంది, నా పని పూర్తి అయిపోతుంది అని ఆ టైంలో ఏం చేసిండు? మనకి ఆయన ద్వారా, క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచన వచ్చింది. కుమారుని మరణం ద్వారా మనకి విమోచన వచ్చింది. యోహాను సువార్త 4:13లో కూడా చెప్తారు. 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి పని, నాకు అప్పగించినటువంటి పని, నా పని నేను పూర్తి చేస్తున్నా, తుదమిట్టించుటకు నేను వచ్చింది. అంటే ఆ టైం కల్లా ఆయన శ్రమలు పొందిండు, స్వార్థ ప్రకటించిండు, లోబడి జీవించిండు. అవన్నీ పని సమాప్తం చేయడానికి సిద్ధమైపోయింది. సమాప్తం చేసి తిని నేను కడముట్టించి తిని నా తండ్రి ఆశించినటువంటి పనిని నేను సమాప్తం చేసి తిని, అంటే క్షణాలలో అయిపోతుంది. అది అయిపోయింది సంపూర్తిగా. ఆత్మను అప్పగించడం ఒకటే ఉంది. అయితే ఆయన సమాప్తం చేసినట్టు చూస్తున్నాం మనం. అదే యోహాను సువార్త 17:14లో ఆయన చేసినటువంటి ఈ లోకపు పని, అంటే సువార్త విషయంలో కానీ, ఆయన చేసిన శ్రమల్లో కానీ, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత, ఆయన చెప్పినటువంటి మాటల్లో నేనే నిత్య జీవం అనే దాంట్లో నమ్మిన వారికి, విశ్వాస సహితంగా ఉన్న వారికి, నమ్మి విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలిగింది. అవన్నీ ఆయన క్రియల రూపకంగా చూపించి తర్వాత యోహాను సువార్త 17:14 ఏం చెప్తారంటే, వారికి నేను ఆ వాక్యం ఇచ్చి ఉన్నాను, నాకు చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకొని. దేవుడు యేసుక్రీస్తు తండ్రి తనకిచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద ఆయనకు మహిమ తెచ్చింది. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత యోహాను చేత పరలోకం నుండి ఒక పావురం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే, ఆయన స్టార్టింగ్ జీవితం నుండి దేవుని మహిమపరిచినట్టుగా, తండ్రిని మహిమపరిచినట్టుగానే పరలోకం నుండి ఇంకా ఈ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. తండ్రి మాట తుదముట్టించినట్టుగా, తండ్రి మాట కరెక్ట్గా, అంటే తన తెలివిని ఎక్కడ ఉపయోగించలేదు, అంటే అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. అపవాది శోధించడానికి వచ్చినప్పుడు, పేతురులో దూరి శోధించడానికి వచ్చినప్పుడు ఆయన పడిపోలేదు. ఎక్కడ పడిపోయి లోకానుసారంగా లేకుంటే ఇంకా అట్లా ఏమీ కాలేదు. ఆయన కావడానికి అవకాశం ఉంది. శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. మన శ్రమలు, మన బలహీనతలు ఎరగడానికి ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన శ్రమలలో, ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా ఆయన ఎక్కడ తండ్రికి
ఆయన సమస్తము సమకూర్చి జరిగించినట్టుగా ఇంకా ఆయన పని తుదముట్టించినట్టుగా చూస్తున్నాం. అదే యేసుక్రీస్తు పొందిన శిలువ మరణం అంతా ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. లేఖనం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. యెషయా 53లో ప్రవచనాలు అవన్నీ, ఆ ప్రవచనాలు దేవుడు ఆ కల్వరిగిరిలో నెరవేర్చినాడు. ఆ నెరవేర్పు ద్వారా మనకి ఇప్పుడు విడుదల, విమోచన, రక్షణ ఇవన్నీ కలిగి ఉన్నామంటే ఉచితంగా పొందినవి ఇవి. మనం ఏదో చేసి లేకుంటే మనం అప్పగించి వచ్చినట్టువైతే కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ మహిమను దేవుడు సమాప్తిగా అంటే సంపూర్ణంగా తండ్రికి అప్పగించినటువంటి ఆ పని తను అప్పగించింది. తన బిడ్డలమని మనం చెప్పుకున్నటువంటి ఈ లోకంలో రక్షింపబడ్డం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డం, నీతిమంతులుగా తీర్చబడ్డం, ఈ పని మనకిచ్చినటువంటి పని ఏది? రక్షణ అనే పని మనకిచ్చిండు, రక్షణ మనకిచ్చిండు. ఆయన సువార్త, సత్య సువార్తను ప్రకటించుటకు ఆయన ఆదియందు వాక్యం ఉండను, ఆ వాక్యం దేవుని ఎదురును, ఆ వాక్యం దేవుడై ఉండేది. అయితే ఈ వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు, ఈ సత్యం మనకు తెలిసినప్పుడు మనం ఆ విధంగా చేయలేక ఉంటున్నాం. మన శరీర బలహీనతలను బట్టే, మన కష్టాలను బట్టే మేము చెయ్యలేము. ఇప్పటి వరకే చేస్తాం, ఇంకా చెయ్యలేము. సమాప్తి చివరి వరకు అంటే కాలేదు. కొన్ని బలహీనతలు బట్టి మనం చేయలేకపోతున్నామని తెలుస్తుంది. మనం చెప్పుకుంటున్నాం అట్లా, నాకు ఈ స్థితి ఉంది కాబట్టి నేను చెయ్యలేదు. నీలాగా అన్నీ ఉంటే ఏంటివి? అన్నీ అంటే డబ్బులు, ఇంట్లో సరిగ్గా చూసుకునే వాళ్ళు అందరూ ఉంటే చేయడానికి వీలుంటుంది. కానీ లేవు, అవన్నీ చేయడానికి వీలు కాదని సాగి చెప్పేటట్టుగా ఉంటాం కదా మనం. ఆ విధంగా కాకుండా కుమారుడు తండ్రికి సంపూర్తిగా సమాప్తము తన వచ్చినటువంటి పనిని విమోచన నిమిత్తమై, రక్షణ నిమిత్తమై, క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేయటకు ఆ పని నిమిత్తమై దేవుడు సంపూర్ణంగా సమాప్తం చేసినట్టు ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇవన్నీ మనము రక్షణ కలిగి దేవుని మాటల్ని విని రక్షింపబడి ఉంటే ఆ రక్షణ సువార్తను ప్రకటించని ఎడల మనకి శ్రమ. పౌలు చెప్తున్నాడు ఒక దగ్గర, ఏమంటాడంటే ఈ రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అని చెల్లిస్తుంది. అయితే ఈ రక్షణ ప్రకటించడానికి మనకి అధికారులకి అలా ఇలా భయపడకుండా మనం కలిగి ఉన్న దాంట్లోనే, మనం కలిగి ఉన్నటువంటి చిన్న మాటలనైనా స్వార్థ ప్రకటించవాయిగా నేను ఇది అని మన క్రియరూపకంగాను, మన మాట తీరుగాను, మన జీవితం ద్వారానైనా గ్రహించే విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఆ విధంగా ఒక మడుగు ముందే వేయలేకపోతున్నాం, నా వల్ల కాదేమో అని. అయితే మన మీద మనం ఆధారపడకుండా దేవుడికి ఒకసారి అప్పగించి చూడాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? తనకిచ్చినటువంటి పనిని తండ్రి చెయ్యి విడిచినప్పటికీ ఆ కొన్ని క్షణాలు తన పూర్తిగా దేవుడికి అప్పగించినాడు. సమస్తము ఆయన ఇచ్చినటువంటి పనిని సమాప్తం చేసినట్టు చూస్తాం. అయితే మనకిచ్చినటువంటి ఈ రక్షణ, ఈ సువార్త, మనకు తెలిసినటువంటి ఈ నిజము, ఈ సత్యము ప్రకటించని ఎడల మనకి శ్రమ. అదే యోబు సువార్త 12:31 చెప్పబడుతుంది. ఈ లోక అధికారి పైకి లేపబడుతున్నాడంట, అంత్యదినములు దగ్గరకు రాబోతున్నాయంట. ఆ సువార్త ప్రకటించే వారిపైన ఎగబడుతుంటాడు. అయితే చివరి వరకు సాక్షిగా మారట నక్షత్రాల వలె ఉంటారని ఇంకా చాలా మంచి మాటలు వాళ్ళకి తెలియవస్తున్నాడు. ప్రకటించిన వారిని, నీతిగా జీవించిన వారి నిమిత్తమే. అయితే మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? అపవాది చేతిలో పడి నిత్యనార్థానికి పోదామా? సువార్త కనీసం మన ద్వారా ఒక్కరికైనా చెప్పబడి నిత్య జీవంకి వెళ్దామా? దేవుని దగ్గర కిరీటాలు సంపాదించుకుందాం. దేవుడు చేసినటువంటి ఆ సమాప్తి ఎంత సంపూర్ణంగా ఉంది కదా, సమాప్తం చేసినాడు. మన జీవితాల్లో కలిగినటువంటి రక్షణ, ఈ నిత్య సువార్త, సత్యమైన సువార్తను ప్రకటించడానికి మనమందరం కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కూడా చేయమని కొద్దిగా దేవుడికి